చేస్తున్నావు అమ్మా? మాట్లాడు. పసుపు వినాయకుడు నేనే చేశా. అవునా? చూద్దాం ఉండు వినాయకుడిని. ఫర్ ద ఫస్ట్ టైం. బాగా వచ్చింది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఉదయాస్వాల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సాయితల్లి చెప్తావా? వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇప్పటి వరకు మేమైతే ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకేంటంటే మార్నింగ్ నుంచి చూద్దాము అంటే చాలా ల్యాగ్ అయిపోతుంది, చాలా లేట్ కూడా అయిపోతుంది అని చెప్పి మొత్తం షార్ట్ అండ్ క్యూట్గా ఉండాలని చెప్పి మేమైతే ముందు మొత్తం స్కిప్ చేసి మెయిన్ పూజా కార్యక్రమం అయితే నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇంకా పసుపు గణపతి ఉన్నాడు కదా, అది నేనే చేసా పసుపుతో. ఇంకా నేను డెకరేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే మామిడాకులు ఫోల్డ్ చేసి ప్లేట్ మీద అలా స్టెప్పులు చేసి మధ్యలో పువ్వు పెడదాం అనుకున్నా. ఇది పెట్టాను కానీ ఆ పువ్వు పడిపోతుంది, సో ఫ్లాప్ అయిపోయింది. సో అది మేము తోరాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తాము. ఇంకా పూజ ఏంటంటే వీలైతే చూపిస్తాను, లేదంటే మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. వరలక్ష్మి వ్రత కథా ప్రారంభము. నైమిషారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వర్లు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వసౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి. పూర్వము ఈ వ్రతము ఆచరించి శ్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక
శ్వేతకు కూడా మీ అందరికి కూడా ఇస్తున్నాను, తీసుకోండి. సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మాతా. ఫైనల్గా ఇప్పుడైతే నేను తింటున్నాను. ఇప్పుడు టైం అయితే ఎంత అయిందో 1:30 అయింది. టైం 1:30 అయింది. ఇంకా నా పూజ అయిపోయే టైంకి నేను చెప్పాను తాంబూలానికి రమ్మని. ఇంకా వాళ్ళందరూ వచ్చేసారు. తాంబూలాలు అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను తీసుకోవడానికి వెళ్ళాలి. మా అక్క వెయిట్ చేస్తుంది అక్కడ. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొని రావాలి. మళ్ళీ నా దగ్గరికి తను వస్తుంది. ఇంకా టైం అంతా డే అయిపోయినా సరే ఈరోజు మొత్తం ఇది నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇంక టైం పట్టింపేం లేదు. ఇంకెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకా మళ్ళీ మా అక్క కూడా వస్తుంది అనమాట. ఇంకేంటంటే నాకు ఇంకో ఫ్రెండ్ కూడా రమ్మంది మా కమ్యూనిటీలోనే. ఇందాక చూసారు కదా స్వప్న కూడా రమ్మంది అనమాట. మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా ఒకళ్ళిద్దరికి నేను ఇచ్చేది ఉందనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి మా అక్క దగ్గర తీసుకొని వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఈవినింగ్ ఇస్తాను. ఇంకా అది పూజ అయితే చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను చేయగలనా లేదా, ఎంతవరకు చేయగలను అని భయమేసింది. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 అవుతా ఉంది. నిదానంగా ఏంటంటే టెన్షన్ పడకుండా
టైం అని పెట్టుకోలేదు, నాకు అయిన టైంకి అయినంత వరకు అవుతుందని చెప్పి స్టార్ట్ చేశాను. హ్యాపీగా జరిగింది. పూజ అయితే చాలా బాగుంది. గత 2 years నుంచి ఇంక ఇలాగే చేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు ఏంటంటే టెన్షన్ పడి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ముందు టెన్షన్ వచ్చేసేది. ఇంకా అలా కాకుండా ఇలా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాను. అది ఇప్పుడైతే నేను తిని ఇంకా మా అక్క దగ్గర తాంబూలం తెచ్చుకోవడానికి వెళ్తాను. సో మా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను కదా, మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. సో అదనమాట. ఇప్పుడైతే నేను తిని మా అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. ఫస్ట్ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తాంబూలానికి అని చెప్పాను కదా. ఇంకా ఈ లోపల స్వప్న ఫోన్ చేసింది అనమాట మా పక్క బ్లాక్లో. సో ఇక్కడికి వస్తున్నాను తీసుకోవడానికి. ఇక్కడ తాంబూలం తీసుకొని ఇంకా మా అక్క దగ్గరికి అయితే వెళ్తాము. నేను మా పాప ఇద్దరం వెళ్తున్నాము. స్వప్న వచ్చేసాం. ఇంకా మళ్ళీ లేట్ అవుద్దులే సరే అని. ఎక్కడున్నావు? హాయ్. సో వచ్చాము. ఇంకా స్వప్న దగ్గర అయితే తాంబూలం తీసుకొని మా అక్క దగ్గరికి వెళ్తాము. ఇంకా మా అక్క దగ్గర తీసుకుని వస్తూ ఇంకా ప్రసన్న కూడా రమ్మన్నారనమాట మధ్యలో. ఇంకా ప్రసన్న దగ్గరికి వెళ్ళి రావాలి. నేను వెళ్ళొస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు నా దగ్గరికి. సో అది ఇంక ఇప్పుడైతే వెయిట్ చేస్తాను. ఎక్స్చేంజ్. ఈరోజు అయితే సరిపోయింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా ఏదో ఒకటి ఇలా వస్తూ రావడం పోవడం ఇదే జరిగిందనమాట. కూర్చున్నా. మీ అమ్మ చెప్పకముందే నేను కూర్చున్నా. ఎక్కడ మీద. సో నా పూజ అయితే చూసారు కదా, స్వప్న గారు ఎలా చేసుకున్నారో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఎవరొచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. నేనైతే స్వప్న దగ్గర తాంబూలం తీసుకొని ఇంకా మా అక్కళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా అక్కళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తీసుకొని ఈ మధ్యలో ప్రసన్న దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, తను వేరే వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకోవడానికి వెళ్ళిందంట. ఇంకా ప్రసన్న కూడా తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే ప్రసన్న దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. ఇంకా తాంబూలాలు తీసుకొని వస్తే ఏంటంటే ఇంకా పని అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మనం ఎవరి దగ్గరైనా తీసుకోవడానికి వెళ్ళాలి అంటే పాపం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంకా మనం ఎలాగా వెయిట్ చేస్తూ ఉంటామో వాళ్ళు కూడా అంతే కదా. అందుకని ఇంకా వెంటనే వెళ్ళి అయితే తీసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాను. పాపం మా అక్క అయితే మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తూనే ఉంది. ఇప్పుడు 2-3 times చేసినా ఇంకా నేను పూజలోనే ఉన్నాను, అవ్వలేదు అని చెప్పాను. ఎందుకు ఈరోజు నాకు ఎర్లీగా లేచాను, రాత్రి మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నా కూడా పూజ అయితే లేట్ అయింది. కానీ చాలా నెమ్మదిగా నిదానంగా చేసుకున్నాను, హ్యాపీగా అనిపించింది.
మేము మా అక్క దగ్గర అయితే తాంబూలం తీసుకొని ఇంకా ప్రసన్న దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మా అక్క కూడా వస్తానంది, కొంచెం ఆగి వస్తాను మీరు వెళ్ళండి అనింది. ఇంకా మేము వెళ్ళి ప్రసన్న దగ్గర తీసుకొని ఇంటికి వెళ్ళే లోపల మా అక్క కూడా వస్తుందన్నమాట. అక్కడ నుంచి దారి పడుగుతూ మొత్తం చూస్తున్నాము. ఇంకా మేము వచ్చే దారి మొత్తము అవును, అసలు మేము వచ్చే దారి మొత్తం చూస్తున్నాము. బజార్లు మొత్తం లేడీసే అనమాట. ఇంకా తాంబూలాలు కవర్లు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్టున్నారు, కనిపిస్తూ ఉన్నారు. ఇది జరిపేటప్పటికి బాగా ఇట్లా సన్న ఇట్రా, ఇదిగో ఇది నీ వైపు తిరుగుతుంది, ఇట్రా దగ్గరికి రా. ఆగాగు, స్టాప్ 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 స్టాప్. అమ్మ పట్టుకోవడం కష్టం అయిపోతున్నారా నిన్ను. సరే, ఇంకా మా అక్క కూడా తాంబూలం తీసుకుంది. మా అక్క అయితే వెళ్తుంది, నేను బాయ్ చెప్పేసి వస్తాను. మేము ఉండొచ్చు కదా కొద్దిసేపు. ఇంటికి వెళ్ళిపోండి లేకపోతే. సో ఇప్పుడైతే ఇంకా మా అక్క కూడా వచ్చింది. నేను ప్రసన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది అక్కడ. ఇంకా మా అక్క వచ్చి ఫోన్ చేసింది అనమాట, నేను వచ్చాను ఎక్కడున్నామని. మా అక్క కూడా తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. హ్యాపీగా అనిపించింది. ప్రసన్న అండ్ ఇంకా ఆంటీ ఇద్దరు వస్తారు. ఇంకా వాళ్ళ కోసం ఏంటంటే ఈవినింగ్ వస్తామన్నారు. ఇంకా నేను ఏంటంటే ఈ లోపల కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయిపోయి చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ కొంచెం సర్దుకున్నాక ఇంకా మళ్ళీ దీపం పెట్టే టైంకి వాళ్ళు వస్తారు. కొంచెం ఫ్రెష్ అయ్యి దీపం పెట్టాక మళ్ళీ వాళ్ళ తాంబూలాలు ఇస్తాను అనమాట. వాయన తెచ్చుకోండి.
లాస్ట్ మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రాంప్ట్ ఇవ్వాలండి కొంచెం ప్రాంప్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో, ఇదన్నమాట ఈరోజు మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చి తాంబూలం తీసుకున్నారు. అలాగే నన్ను పిలిచిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను కూడా తాంబూలం తెచ్చుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే, మనస్ఫూర్తిగా చేసుకున్నాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. సాయితల్లి సే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.